నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ మానవతరాయ్ మనతో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చాలా అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. వారి యొక్క అభిప్రాయం తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. పవన్ కళ్యాణ్ తెలంగాణ మీద ఫోకస్ పెట్టినట్టు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కానీ ఆయన ఏమంటున్నాడంటే, ముందు దేశంలో ఎక్కడికైనా తిరిగే ఒక హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ తెలంగాణలో మాత్రం మాకు అనుమతి ఇవ్వట్లేదు, ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా నేరుగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు ప్రవర్తన సక్రమంగా లేని వాళ్ళని ఎవరు కూడా, ఏ సమాజం కూడా అంగీకరించదు. ప్రవర్తన అంటే మంచి మంచి మనస్సు, మంచి గుణము, మంచి మాటలు చెప్పే వాళ్ళని సమాజం అంగీకరిస్తుంది. ఏ సమాజమైనా, ఆంధ్ర అయినా తెలంగాణ అయినా. కోర్టులు కూడా అంతే. ఇప్పుడు కోర్టులు కూడా ఏంది, ఈయన ప్రవర్తన ఏంది, ఈయన పరిస్థితి ఏందని చూస్తాయి. ఇప్పుడు ఆ రోజు అనుమతి మేము ఎందుకు ఇవ్వలేదు, నువ్వు ఆంధ్రాలో ఉంటావు, ఆంధ్రాలో వండుకుంటా 12 ఏళ్ల తర్వాత తెలంగాణ గురించి విమర్శిస్తావు, తెలంగాణను అవమానపరుస్తావు. తెలంగాణ ఎట్లా అవమానపరిచిన నువ్వు? తెలంగాణ వచ్చిన తర్వాత నేను 12 రోజులు అన్నం తినలేదు, విభజన తీరు సక్రమంగా లేదు, ఇది పాకిస్తాన్ విభజన ఉన్నట్టుంది అని మాట్లాడినాం. అదేవిధంగా కోనసీమ కొబ్బరి చెట్లు, పచ్చని చెట్లు తాళబట్టడానికి తెలంగాణ దిశ తాకింది అన్నావు. అంటే తెలంగాణ నీకు ఎట్లా కనపడుతుంది అసలు? పోనీ అన్నావు, ఆంధ్రాలో ఉన్నావు, మాకేం సంబంధం లేదు. సరే, మేము కూడా స్పందించినాం, తప్పు మాట్లాడిన పవన్ క్షమాపణ చెప్పన్నాం. నువ్వు తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు నవనిర్మాణం చేస్తా అని వస్తున్నావు రా, కానీ నువ్వేం మాట్లాడుతున్నావు? నవనిర్మాణం అని నీ గురించి నువ్వు మాట్లాడుతుంటే, నువ్వు ప్రొఫెసరు ఆయన నాగేశ్వరరావు గారిని నువ్వు దూషిస్తే, ఆయన మీద మీరు కఠినంగా వ్యవహరిస్తే, ఇక్కడ తెలంగాణ సమాజం, తెలంగాణ ఉద్యమకారులు నాగేశ్వరకు అండగా ఉన్నారు. అండగా ఉన్న క్రమంలో మీ జన సైనికులు నాగేశ్వరును కానీ, తెలంగాణ ఉద్యమకారులని, పెద్ద పెద్ద జర్నలిస్టులను కూడా, పాషం యాదగిరి లాంటి జర్నలిస్టులను కూడా ఏ విధంగా మాట్లాడారు వాళ్ళు? గొరుకుతాం, నరుకుతాం, చంపుతాం అని సోషల్ మీడియాలో. ఎవడొస్తాడో రండి చూస్తాం, మీటింగ్ పెట్టుకుంటాం అని చెప్పి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. మీరు మీ కార్యకర్తలు రెచ్చగొడుతుంటే, మరి పెద్ద నాయకుడు డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ వాళ్ళని శాంతపరిచి, ఇట్లాంటి ఉద్రేకతలు కాదు మనకు కావాల్సింది, మనం ఒక కార్యక్రమాన్ని శాంతియుతంగా జరుపుకోవాలి, అట్లా కాదని, అట్లా మాట్లాడొద్దని చెప్పాలా వద్ద? బాధ్యత ఉందా లేదా? ఆ రోజు కనుక నిజంగానే కాంగ్రెస్ అంటే పోలీసు అనుమతి ఇచ్చినట్లయితే తెలంగాణ నడిబొడ్డులో ఉన్నారు, మీటింగ్ జరుగుతుంది, నాలుగు గోడల మధ్య జరుపుకో. కానీ తెలంగాణ బిడ్డలంతా వచ్చి, ఉద్యమకారులంతా, జర్నలిస్టులంతా వచ్చి నిన్ను ఎదుర్కొంటే, నీ జన సైనికులు, తెలంగాణ ఉద్యమకారులు కొట్టుకుంటే ఏం జరుగుతుంది? ఏదైనా జరగడానికి జరిగిందనుకోండి, మరి ఆ నిందని ఎవరి మీద వేస్తారు? మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం, కాంగ్రెస్ ప్రభుత్వం ముందు తెలవదా? ఇట్లాంటి ఉద్రిక్తలు జరుగుతున్న సమయంలో, శాంతి భద్రతలకు భంగం కలిగించే సమయంలో మీరు ఎందుకు అనుమతి ఇచ్చారని చెప్పి మళ్ళీ వీళ్ళే మాట్లాడతారు. కాబట్టి పోలీసులు చాలా జాగ్రత్తగా, సున్నితమైన అంశం కాబట్టి ఇరు వర్గాలని శాంతింపజేయడం కోసం మీటింగ్కి అనుమతి లేదు. మరొక రోజు పెట్టుకోమన్నారు. నిన్ను ఎవరు వద్దన్నారు? రావద్దని ఎవరు అన్నారు? నువ్వు ఎప్పుడో అసలు ఇక్కడే ఉంటే ఏడబోయిన నువ్వు? తెలంగాణ వచ్చిన తర్వాత నీ ఇల్లు ఇక్కడే ఉన్నది. తెలంగాణ వచ్చిన తర్వాత మీరు వచ్చిపోతూనే ఉన్నారు. నువ్వు అక్కడ లీడర్ అయినావు. తెలంగాణ 2014 ఈయన పార్టీ పెట్టిండు. ఎవడైనా వద్దన్నాడా? జనసేన పార్టీ నువ్వు ఎందుకు పెడతావు 2014 అని ఎవడు అడిగిండా? పార్టీ పెట్టి నువ్వు, నిన్ను ఎవడు వద్దనలే, తెలంగాణ బిడ్డలు ఎవడు వద్దనలే, తెలంగాణ రాజకీయ నాయకులు వద్దనలే. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్నావు, అన్ని ఎన్నికల్లో పోటీ చేసుకుంటే తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తూనే ఉన్నారు. తిరస్కరించిన మళ్ళీ నువ్వు కొత్తగా వచ్చేది ఏంది? నువ్వు కొత్తగా వచ్చేది ఆల్రెడీ వచ్చే ఉన్నావు. నువ్వు ఇందులో కొత్తదనం ఏందంటన్నా? అంటే నువ్వు రాజకీయంగా ఏంటంటే ఆంధ్రాలో లబ్ధి పొందాలి అంటే, నేను తెలంగాణలో కూడా పోతున్నా, ఆంధ్ర ప్రజల్ని అంటే, ఆ రోజు ఆంధ్ర ప్రజలు అంటే తెలంగాణ ప్రజలను తిడితే ఆంధ్ర ప్రజలు సంతోషిస్తారు అనుకున్నావు నువ్వు? తెలంగాణ అంటే ఆంధ్ర ప్రజల్ని మభ్యపెట్టడం కోసం, ఆంధ్ర ప్రజల ఓట్ల కోసం నువ్వు ఆ విధంగా తెలంగాణను అవమానపరచవచ్చు. కానీ ఆంధ్ర ప్రజలు మంచోళ్ళే, వాళ్ళు ఇట్లాంటి చిల్లర రాజకీయాలు పట్టించుకోరు వాళ్ళు కూడా. నువ్వేదో రాజకీయంగా లబ్ధి పొందడానికి నేను తెలంగాణ వస్తా, ఎవడు అడ్డుకుంటా చూస్తా అని అక్కడ మైలేజ్ కోసం ఇక్కడ నువ్వు తెలంగాణ అవమానపరిస్తే ఎవడు ఊరుకుంటాడు? డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్కు ఇంకా కొత్తగా రావాల్సిన రాజకీయ మైలేజ్ ఇంకేముంది? అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఆయనకు ఇప్పుడు అక్కడ ప్రజలు ఇంకా పెరగాలి ఆకర్షణ. అంటే నేను తెలంగాణలో ఇక్కడ పోగలుగుతా, అక్కడ పోగలుగుతా, ఎక్కడ నేను చేయగలుగుతా. ఇక్కడ ఉన్నారు కదా, ఇప్పుడు ఎప్పుడో ఈనాడు 100 సంవత్సరాల క్రితం వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సీమాంధ్ర, మనం అందరం అన్నదమ్ములు లెక్కే ఉన్న వాళ్ళని, వాళ్ళని ఎవరిని కూడా మనం ఆంధ్ర లెక్క చూడట్లే. కానీ ఇట్లాంటి రాజకీయ చీడపురుగులు ఉంటాయి కదా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు. అంతే కదా. ఇప్పుడు మనం తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? సీమాంధ్ర పెత్తనం వద్దని తెచ్చుకున్నాం. మేము నలిగిపోయినాం. మాది మొదటి నుంచి ఒక రాష్ట్రం ఇది,
మీరు మద్రాసులో కలిసి ఉన్నారు. మద్రాసులో మిమ్మల్ని రాజగోపాలాచారి తమిళ్ నెట్టేస్తే తరిమితే మీరు గత్యంతరం లేక కర్నూలు రాజధాని పెట్టుకున్నారు. కర్నూలులో రాజధాని పెట్టుకున్న తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలన్నీ కలిసి ఒకటే ఉండాలని చెప్పి ఆ రోజు కేంద్రం నెహ్రూ గారు వీళ్ళంతా కలిసి ఆంధ్రను తెలంగాణను గలపడం జరిగింది. 1956లో కలిపారు. బూరుగుల రామకృష్ణారావు గారు తన పదవిని ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసి ఆయన నీలం సంజయ్ రెడ్డికో ఎవరికో ఇవ్వటం జరిగింది. మరి ఇచ్చిన తర్వాత ఇది ప్రత్యేక రాష్ట్రంగా ఉంది కదా, మరి మీరు పరిపాలనలో వివక్ష ఉన్నది, ఇక్కడ సంస్కృతి మీద దాడి జరిగింది, మీ పెత్తనంలో తెలంగాణ నలిగిపోయింది, దీని నుంచి విముక్తి కావాలని చెప్పి 1950 నుంచి 60 నుంచి ఎప్పుడైతే 56 నుంచి మీరు ప్రారంభించారు, 2 రాష్ట్రాలు కలిసినాయో, తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ స్టేట్, ఆంధ్ర రాష్ట్రం 2 కలిసినాయో, అప్పటి నుంచి పోరాటం ఉంది. 69లో ఉధృతమైంది. 369 మంది సీమాంధ్ర పాలకులు. కాసు బ్రహ్మానంద రెడ్డి అంటే తెలంగాణ పాలకుడు కాదు, ఆయన కాంగ్రెస్లో ఉన్న సీమాంధ్ర పాలకుడే. ఆయన మనస్తత్వ సీమాంధ్ర నాయకత్వం ఎట్లుంటుంది, ఎట్లా చేసైనా సరే, అణిచి వేసైనా సరే, చంపైనా సరే తెలంగాణని ఎలా లేనిది వాళ్ళ మనస్తత్వం ఉంటుంది. కాబట్టి సీమాంధ్ర పెత్తనం వద్దని మనం తెలంగాణ ఆంధ్ర తెలంగాణ 2గా విడిపోయి సోనియా గాంధీ గారు ఆమె ఆమె పైన ఎంత ఒత్తిడి తీసుకొచ్చిన సీమాంధ్ర నాయకత్వం తెలంగాణ అక్కడ ఓడిపోయినా తెలంగాణ ఇచ్చిందా లేదా? ఇచ్చిన తర్వాత 12 ఏళ్ళుగా ఎవరి పరిపాలన వాళ్ళు చేసుకుంటే మళ్ళీ నేను వచ్చి దూరతా పెత్తనం చేస్తా అని నువ్వు చేస్తూనే ఉన్నావు. కానీ నువ్వు ఎందుకు రెచ్చగొడుతున్నావు అంటున్నా. నువ్వు తెలంగాణలోకి వచ్చేవాడివి, ఎందుకు తెలంగాణ దిష్టి తాకిందంటావు? కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణకి దిష్టికి ఏం సంబంధం? అన్నం తినలేదన్న 11 రోజులు, ఎందుకు అన్నం తినలేదు నువ్వు? అన్నం ఎందుకు తినలేదన్నాడంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ విభజన తీరు అనేది మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది. ఈ రోజు కూడా తర్వాత కూడా మొత్తం కూడా ఇప్పటికి కూడా రాలేదు, సమస్యలు అక్కడే ఉంటాయి. మీరు ఎడిట్ చేయరు కదా, ఒక పదం అంట బ్రీఫ్ కూడా పెట్టొద్దు. గిల్లి జోలబాడినట్టు ఉంది కథ. గిల్లుతుడు ఆయన మాట ఎట్టుందంటే గిల్లి ఏడుస్తుంటే మళ్ళీ జోలబాడినట్టు ఉంది. అంటే తెలంగాణ విభజన తీరు బాగుందని ఎట్లా చేయాలి? విభజన తీరు ఎట్లా బాగుండాలా? మరి బాగుండే విధంగా ఎట్లా చేయాలి చెప్పు నువ్వు? కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ఆచి తూచి ఆలోచన చేసి సమర్థవంతంగా రాజ్యాంగబద్ధమైన తెలంగాణను పార్లమెంట్లో బిల్లు పాస్ చేసింది. దానికి సహకరించింది ఎవరు? సోయుండి మాట్లాడతారా పవన్ కళ్యాణ్? ఒక రాజకీయ అజ్ఞాని పవన్ కళ్యాణ్ చెప్పాలంటే. ఏం తెలవదు ఆయనకు కొత్తదే, ఏడో రాసిస్తాడు, అక్కడ కూర్చొని మాట్లాడతాడు. రాజకీయాల్లో అధ్యక్షుడు కానీ అంత పరిపక్వత లేదు. రాజకీయాల్లో ముఖ్యమంత్రి ఇప్పుడు ఉద్యమాల పట్ల, ప్రాంతాల పట్ల, జాతి పట్ల ఆయనకు అవగాహన లేదు, పరిపక్వత లేని నాయకుడు పవన్ కళ్యాణ్. నేను ఎందుకు చెప్తా వినండి. ఆ రోజు బిల్లు పాస్ చేసినప్పుడు నువ్వు ఇలా బీజేపీ సంకీర్ణంలో ఉన్నావు. ఆంధ్రలో బీజేపీ సంకీర్ణంలో ఉండి సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు కాంగ్రెస్ బలం ఎంత 230-40 ఉంది లోక్సభలో ఉంటే, బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళ సంఖ్యను కలిపి తెలంగాణ బిల్లు పాస్ చేశారు. దానికి కారణం ఎవరు? సుష్మా స్వరాజ్ గారు. అంటే సుష్మా స్వరాజ్ గారికి తెలియదా సుష్మా స్వరాజ్ గారు తప్పు చేసిందా? అంటే బీజేపీ తప్పు చేసిందా? మరి ఎట్లా జరగాల సక్రమం? నువ్వు చెప్పు, దానికి ఎట్లా జరగాల? అనేక సంప్రదింపులు జరిగినాయి, అనేక దఫాలుగా నాయకులతో చర్చలు జరిగినాయి. చర్చలు జరిగిన తర్వాత రాజ్యాంగబద్ధంగా తెలంగాణ ఏర్పడినప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడతాం అంటున్నా. నిజంగా పరిపక్వత ఉన్న నాయకుడు ఎవరు అట్లా మాట్లాడరు, సత్ప్రవర్తన ఉన్న నాయకుడు ఎవరు మాట్లాడరు. అంటే సమాజంలో అలజడి సృష్టించాలి, ఇక్కడ అలజడి సృష్టించి ఇక్కడ అవమానపరిచి అక్కడ లాభం పొందాలి అనుకునేవాడు ఇట్లా చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఆయనే అన్నాడు, నాకు ఆంధ్రలోనే దిక్కులేదు, నేను తెలంగాణ వచ్చి వెళ్తాన్నాడు. అది తెలంగాణ సమాజం తెలుసు, నేను ఎవడు డేకడని. తెలంగాణ సమాజం ఎన్నిసార్లు పోటీ చేసినా నీకేమైనా సీట్లు ఇచ్చారా? కనీసం డిపాజిట్లు ఇచ్చారా? ఏమైనా ఇచ్చారా? ఎక్కడన్నా ఇచ్చారా? కాబట్టి ఏంటంటే ఇది పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజ్ స్టార్. బీజేపీ ఏంటంటే తెలంగాణలో ఎట్లోకట్లా ఏదో రకంగా అడుగు పెట్టాలి. రేపు జరుగుతున్న జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, 3 కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ 3 కార్పొరేషన్లో బీజేపీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని ఢీకొనంటే ఎవడి వల్ల కాదు. కాబట్టి రేవంత్ రెడ్డిని కాళ్ళలో కట్టబెట్టాలంటే కాంగ్రెస్ పార్టీని అంటే గెలవకుండా చేయాలని వాళ్ళ తరం కాదులే కానీ అనే ఆలోచన వాళ్ళది. ఒక ప్రయోగం చేయబోతున్నారు. కాంగ్రెస్ కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క నగరం మీద అంత పట్టలేదు. 100% నగరం మీద ఉంటుంది. రేవంత్ రెడ్డి రిజల్ట్ వస్తే కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ తప్పకుండా ఈసారి గెలుస్తుంది. ప్రజలకు కూడా తెలుసు రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన, కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన ఎట్లున్నదో. కాబట్టి వీళ్ళ కుట్ర ఏంటంటే ఎట్లో కట్ట అడ్డుకోవాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక ఇక్కడ తీసుకొచ్చి పెడుతున్నారు. ఎందుకంటే ఆంధ్ర ఓట్లు ఉన్నాయి కదా, ఇప్పుడు ఇక్కడ సెటిలర్ల ఓట్లు వాళ్ళు తెలంగాణ బిడ్డలే, కానీ ఆంధ్రను కూడా అనకూడదు వాళ్ళని. కానీ ఇక్కడ ఏంటంటే విభజిస్తున్నారు. ఆంధ్ర తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అయినా సరే వీళ్ళు ఆంధ్రోళ్ళు సెటిలర్లు అని చెప్పి విభజిస్తున్నారు ఓట్ల కోసం ఇదంతా. కాబట్టి వీళ్ళు రేవంత్ రెడ్డి వైపు మొగ్గుతారు. కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి వాడిని తీసుకొచ్చేసి
ఇక్కడ కాళ్ళలో కట్టబెట్టే ప్రయత్నం చేయాలి. కానీ వాళ్ళ పప్పులేం ఉడకవు. కాబట్టి ఓట్లు చీల్చే కార్యక్రమం అంట బీజేపీ. నరేంద్ర మోడీ ఎందుకు హైదరాబాద్లో మీటింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ని పరామర్శించడానికి పోయిండు? మరి చంద్రబాబు నాయుడు ఇక్కడే పరామర్శ అంటే వీళ్ళు ఏం చేసి మంది అంటే ఈయన ఎవరు మన అమిత్ షా చెప్పారు మేము ఒంటరిగా వస్తామన్నా, వీళ్ళు గుంపులుగా వస్తారు రేపు 100% అది నిజం. కాబట్టి నేనేమంటానంటే ఎవడేమైనా రాని ఎవడైనా ఎక్కడైనా తిరగొచ్చు భారతదేశంలో, రాజ్యాంగంలో ఉంది. కానీ నైతిక విలువలు ఉంటాయి కదా. నైతిక విలువలు మీరు మన సనాతన ధర్మం అంటారు కదా, మరి సనాతన ధర్మంలో నైతిక విలువలు చాలా గొప్పవి. మరి నైతిక విలువలు మీరు పాటించరా? సనాతన ధర్మం అని చెప్తారు, మరి సనాతన ధర్మంలో నైతిక విలువలు పాటించరా? ఎందుకు పాటించరు మీరు? కాబట్టి నేను ఎందుకంటున్నానంటే 1200 మంది అమరులు చనిపోయారు. ఎందుకోసం చనిపోయారు? సీమాంధ్ర పెత్తనం మాపై వద్దే వద్దు, మా తెలంగాణ మాకు కావాలి, మా పాలన మా స్వయం పాలన మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి అని చెప్పేసి అన్నదమ్ములు లెక్క విడిపోదాం, ఎవరి ప్రాంతాన్ని వాళ్ళు పాలించుకుందామని వాళ్ళు త్యాగాలకు పాల్పడితే కనీసం నీకు అవి గుర్తులేవా? ఏమంటుండంటే ఢిల్లీలో సభలో భాగంగా 1200 మంది ప్రాణాలు బలిగొంటారు. ఈ రోజు మాత్రం అధికారంలోకి వచ్చింది మాత్రం యువత చనిపోయారు, కానీ గద్దెనెక్కింది మాత్రం మరొకరు. ఇదే సందర్భంలో 1200 మంది సంబంధించిన కుటుంబాలను పరామర్శించడానికి, వాళ్ళకు నివాళి చెప్పడానికి తెలంగాణలో సభ పెడదామంటే నాకు అనుమతి ఇవ్వలేదు. ఇంకోటి 12 ఏళ్ళు అవుతుంది అయినా కానీ 1200 మంది వాళ్ళకు ఇంకా అమరవీరులుగా గుర్తించడానికి ఇంకా మీకు సమయం సరిపోలేదా? ఏం చేస్తున్నారు? 12 ఏళ్లలో నువ్వు ఎప్పుడన్నా నీ సోషల్ మీడియా పేజ్ది, ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ, సరే ఇటీవల కాలం ఇన్స్టాగ్రామ్ వచ్చింది, ఎక్స్లో కానీ, నువ్వు తెలంగాణ అవతరణ దినోత్సవం గురించి ఏ రోజన్నా శుభాకాంక్షలు తెలిపినవా? తెలంగాణలో ఏ రోజన్నా వచ్చి ఏమన్నా ఆదుకున్నావా? కొండగట్టు అంజన్నకు నువ్వు ఏదో అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు టీటీడీ వాళ్ళు డబ్బులు ఇస్తే, టీటీడీ వాళ్ళు ఎక్కడైనా హైందవ ధార్మికత కోసం ఎక్కడైనా ఇస్తారు. వాళ్ళు నువ్వేదో జేబులో ఇచ్చినట్టు చెప్పుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నీకు రక్షణ కల్పించిందా లేదా? కాబట్టి నువ్వు ఇంకో తప్పు మాట్లాడు. అందుకే నేను రాజకీయ అజ్ఞానం అంటున్నాను. నువ్వు ఢిల్లీలో కాదు, పాకిస్తాన్లో అవకాశం ఉంటే పెట్టుకో సమావేశం. పాకిస్తాన్లో కూడా పోటీ చేయి, అక్కడ చట్టాలు ఏమన్నా నీకు అవకాశం ఉంటే పోటీ చేయి, మేము వద్దంటలే. నువ్వేం మాట్లాడుతున్నావు? మాట్లాడితే అదే అంటున్నా, పిర్రగిల్లి జోలబాడుతున్నావు అంటే బుగ్గగిల్లి జోలబాడుతున్నావు, తప్పు చేస్తున్నావు. తెలంగాణ ఏర్పాటు, నాకు తెలంగాణ ఏర్పాటు ఇష్టమే, కానీ ఏర్పడిన తీరు ఎట్లా ఏర్పడిన తీరు ఇష్టం అంటే దీన్ని ఎట్లా ఏమంటారు? దీన్ని ఏమంటారు? నీ బుగ్గగిల్లి జోలబాడటం లేకపోతే పిర్రగిల్లి జోలబాడటం అంటారు. కాబట్టి నేను ఏమంటానంటే తెలంగాణ అమరులు దేనికోసం చనిపోయారు? ఏర్పాటువాదం కోసం చనిపోయారట. తలకాయ ఉందా పవన్ కళ్యాణ్కి? అసలు చదువుకున్నాడా? అంటే తక్కువ చదువుకుని ఇంటర్మీడియట్ వరకు చదువుకుని అనుకుంటా, ఇంటర్మీడియట్ కూడా పాస్ అయ్యిందో ఫెయిల్ అయినా తెలియదు, మిడిమిడి జ్ఞానం అన్నాడు పవన్ కళ్యాణ్ది. ఇప్పుడు ఏర్పాటువాదానికి ప్రాంతీయవాదానికి తేడా తెలవని రాజకీయ అజ్ఞాని పవన్ కళ్యాణ్. వాస్తవం ఏర్పాటువాదం అంటే ఏంది? ఒక దేశం నుంచి ఇంకో దేశం స్వతంత్రతను ప్రకటించుకోవాలి, దానికోసం పోరాటాలు చేయాలి, మిలిటెంట్ ఉద్యమాలు చేయాలి, ఈ రాజ్యాంగాన్ని గౌరవించిన వాళ్ళు మేము ఈ దేశం నుంచి వేరే దేశంగా ఏర్పడటం అనేది ఏర్పాటువాదం అంటారు. దాన్ని ఉదాహరణకు నేను ప్రాంతీయవాదం ఎట్లయింది? ఇప్పుడు ఈ భారతదేశం నుంచి విడిపోవాలని పంజాబ్ ఖలిస్తాన్ ఉద్యమాన్ని 1970-80లో తీవ్రతరంగా మిలిటెంట్ ఉద్యమాలు చేశారు. ఇప్పటికి కూడా ఖలిస్తాన్ ఉగ్రవాదులు వేరే దేశాలు తలదాచుకున్నారు. ఇప్పటికి అట్లాంటి దాన్ని ఈ దేశం నుంచి మేము వేరుపడతాం, మాకు ఇంకో దేశం కావాలనే దాన్ని ఏర్పాటువాదం అంటారు. అదేవిధంగా శ్రీలంకలో తమిళ టైగర్ ఈలం ఉంది కదా, వాళ్ళు చేసిన పోరాటం ఏముందో శ్రీలంక నుంచి మాకు సపరేట్ ప్రత్యేక దేశం కావాలని చెప్పి ప్రభాకర్ నేతృత్వం జరిగినటువంటి ఈలం ఏదో పోరాటం ఉందో దాన్ని ఏర్పాటువాదం అంటారు. అదే కొన్ని కెనడా దేశంలో క్యూబెక్ ప్రాంతం మేము వేరుపడతామని చెప్పి వేరే వేరే దేశాలు ఇట్లున్నాయి. మరి దాన్ని ఏర్పాటువాదం అంటారు. ఒక ప్రాంతం ఒక దేశంలో వండుకుంటూ రాజ్యాంగాన్ని జాతీయ గీతాన్ని గౌరవించుకుంటూ మా యొక్క అస్తిత్వం దెబ్బతింటుంది, మా సంస్కృతి సాంప్రదాయాలపై వేరొకరు దాడి చేస్తున్నారు, మేం వేరు వారు వేరు, మా ప్రాంతం మాకు కావాలి, మా పాలన మేము చేసుకుంటాం, మా సంస్కృతిని మేము కాపాడుకుంటాం అనేది ప్రాంతీయవాదం. అంటే దేశాన్ని గౌరవించుకుంటూ, దేశ సార్వభౌమత్వాన్ని గౌరవించుకుంటూ, రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ, రాజ్యాంగబద్ధంగా దేశంలో ఉండి ఒక రాష్ట్రంగా ఏర్పడటాన్ని ప్రాంతీయవాదం అంటారు. మరి ఈ మాత్రం దమాక్ లేకుండా ఎట్లా మాట్లాడుతారంటే అమరుల త్యాగాలు. నేను చెప్తున్నా, మీ దిశ ఛానల్ ద్వారా పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి తెలంగాణ సమాజానికి. 1400 మంది అమరులు అంటే ఉగ్రవాదుల వాళ్ళు మాట్లాడితే అంటే వాళ్ళు దేనికోసం చనిపోయారు? వాళ్ళు ఆయుధాలు పట్టారా? వాళ్ళు దేశం ఈ తెలంగాణ ఏమైనా ప్రత్యేక దేశం కావాలని ఉద్యమం చేశారా? ఈ తెలంగాణ ఈ దేశంలోనే అంతర్భాగంగా ఒక రాష్ట్రంగా ఉన్న రాష్ట్రం కలిసిపోయింది, వేరే రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం కలిసిపోయింది. మాకొద్దు, మళ్ళీ మమ్మల్ని మా రాష్ట్రంగా విడదయ్యండి, మా పాలన మేము చేసుకుంటాం అనేదాన్ని ప్రాంతీయవాదం అంటారు. మరి తమిళనాడు నుంచి ఎందుకు ధర్మేశారు మిమ్మల్ని? ఆ రోజు
తమిళనాడులో రాజాజీ వాళ్ళు రాజగోపాల్చారి వీళ్ళు ఘోరంగా అవమానంగా తరిమేస్తే మరి వాళ్ళు వాళ్ళ ప్రాంతం మా తమిళ్లు మేము కలిసి ఉండాలా భాషా ప్రయుక్త రాష్ట్రాలు మేము కలిసే ఉంటాం మా తమిళ్లు మేమంతా కలిసే ఉంటాం మీరెవరు రాబోయ్ అని చెప్తే తట్టా బురద కర్నూలుకు వచ్చారు. కర్నూలుకు వచ్చిన రోజు తెలుగు వాళ్ళు కలిసి ఉండాలని కొత్తగా ఆ రోజు సరే అప్పుడున్న పరిస్థితుల్లో కలిసినాం. మాకు ఇష్టం లేదు విడిపోతున్నాను విడిపోయాను అంత 12 ఏళ్ళు అయింది. 12 ఏళ్ళు అయిన తర్వాత కరెక్ట్గా ఏర్పడలేదు తెలంగాణ సక్రమంగా ఏర్పడలేదు అంటే ఎట్లా ఏర్పడాలంటే పార్లమెంట్లో ఏర్పాటైన రాజ్యాంగబద్ధమైన ప్రక్రియను అవమానపరిచినట్టు తెలంగాణ అమరుల త్యాగాలను అవమానపరిచినట్టు పవన్ కళ్యాణ్. కాబట్టి అందుకే నేను ఏమంటాను రాజకీయ అజ్ఞానం అంటాను. నిజంగా జ్ఞానం ఉన్నవాళ్ళు పరిపక్వత కలిగిన వాళ్ళు ఈ విధంగా మాట్లాడరు. నువ్వు తెలంగాణలోకి వచ్చేటప్పుడు ఇవన్నీ ఎందుకు నీకు తెలంగాణలో ఇప్పుడు ఆదుకో వరంగల్ ఏదో పోయిండు పేదరిక పిల్లగాడిని ఆదుకుంటే ఎవడొద్దాను నిన్ను. నిజంగా నువ్వు ఇంటికి పోయిన పరామర్శ కాదు ఉత్తగా నీ రాజకీయ ప్రయోజనాల కోసం కాదు వ్యక్తిగత కార్యక్రమమైన నువ్వు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటావు. కానీ ఆ కుటుంబాన్ని ఆదుకో ఎవడొద్దాండు వద్దనం ఏమన్నా ఇప్పుడు వరంగల్ పోతానంటే వద్దనం భద్రత ఇచ్చిన ఇవాళ వరంగల్ పోయిండు అక్కడ తన అభిమానిని కుటుంబాన్ని కూడా వెళ్ళిండు అక్కడ పరామర్శించిండు ఇంకా ధైర్యం చెప్తూ కూడా తిరుపతికి సంబంధించిన ప్రసాదాలు కూడా ఇచ్చిండు ఆర్థిక సాయం ఏదో చేసిండు. మేము ఏమంటాం దాన్ని వద్దనం గతంలో కొండగట్టు అంజన్నకు వారాహి రథాన్ని తీసుకుపోతే మేము వద్దన్నమా భద్రత ఇచ్చి పంపించినాం. తిరుపతి దేవస్థానం డబ్బులు నీ డబ్బులు అని చెప్పుకొని ఆడిస్తే దేవుడి దగ్గర కూడా రాజకీయం చేసే చిల్లర రాజకీయ నాయకుడు అని చెప్పిండు కదా ఏడా మళ్ళీ మేము ఇచ్చిన నేను 30 కోట్లు ఇచ్చాను ఇప్పుడు జనం మర్చిపోతారా నేను 30 కోట్లు ఇచ్చిన నువ్వేమన్నా ఇచ్చినవా నీ జేబులోకి ఇచ్చినవా నువ్వేమన్నా కష్టపడి చెమటోడు ఇచ్చిన డబ్బులా తిరుపతి దేవస్థానం డబ్బులు అక్కడ ఇచ్చిన దేశంలో ఎక్కడైనా ఇస్తుంది విదేశాల్లో కూడా ఇవ్వచ్చు అంటే అక్కడ దేవాలయాల నిర్మాణం కోసం సాయం చేయొచ్చు దాన్ని నీకంతం చెప్పుకుంటావు. కాబట్టి మేము ఇప్పుడు ఇలా వరంగల్ పర్యటన వచ్చిండు పోయిండు ఎవరు వద్దన్నారు ఏమైనా వద్దన్నా మేమేమన్నా ఆడ పిల్లగాడిని పరామర్శిస్తున్నాం మంచి కార్యక్రమం మంచిని మేము అభినందిస్తాం. తెలంగాణ సమాజం మొత్తం కూడా మంచిని స్వీకరిస్తారు. కానీ చెడు చేయాలంటే కాళోజీ చెప్పినట్టు ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ఏం చేస్తాం ప్రాంతంలోనే తవ్వి పాతరేస్తాం ప్రాంతేతర ద్రోహం చేస్తే పొలిమేరల వరకు తరిమి కొడతాం. అది కాళోజీ మాకు చెప్పినటువంటి పాఠం మా నరనరాల్లో ఉంటుంది. నువ్వు ద్రోహం చేయాలని మళ్ళీ నేను పెత్తనం చేయాలని వస్తే మాత్రం మళ్ళీ పొలిమేరల వరకు తెలంగాణ సమాజం తరిమి కొడతావు దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు గొర్రెలు అనుకున్నావా అమాయకులు అనుకున్నావా నువ్వేది పడితే అది చెప్పడానికి. నీ పాలనలో మాకు ఉద్యోగాలు నష్టపోయాం సీమాంధ్ర పెత్తనంలో నష్టపోయాం రాజకీయంగా ఇక్కడ తెలంగాణలో ఉన్న నాయకత్వానికి ప్రాముఖ్యత లేకుండా పోయింది. తెలంగాణలో నీళ్లకు అన్యాయం జరిగింది నిధులకు అన్యాయం జరిగింది వివక్ష కొనసాగింది. ఇట్లాంటి వివక్ష నుంచి సోనియా గాంధీ గారు బయటపడేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఇవాళ వచ్చి నువ్వు ఆల్రెడీ వచ్చే ఉన్నావు వచ్చి నన్ను రానియట్లేదంటే అంటే కొట్టుకొని మీరిద్దరు తెలంగాణ ఉద్యమకారులు నువ్వు కొట్టుకొని చనిపోతే కొట్టుకొని ఆడ జరగడానికి జరిగితే మళ్ళీ బద్నాం చేయటానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మరి కోర్టుని ఎందుకు మాట్లాడు మేం కాదు ఇయ్యింది పర్మిషన్ నువ్వు కోర్టుకు పోయినావు మరి కోర్టుని తప్పు పడతావా కోర్టును తప్పగల ధైర్యం ఉందా పవన్ కళ్యాణ్కి. ఇప్పుడు మేము ఇయ్యలేదంటే మరి ప్రభుత్వం అయినప్పుడు పౌరులకు హక్కు ఉంది కోర్టుకు పోయి అనుమతి తెచ్చుకునే హక్కు ఉంది. మరి కోర్టు నిరాకరించి నీ పిటిషన్నే చూడలేదు కదా అంగీకరించలేదు కదా తోసిపుచ్చి చేసింది అంటే ఏంది నీ ప్రవర్తన బాగోలేదు నువ్వు వచ్చే తీరు బాగోలేదు నువ్వు వచ్చేది ఏ విధంగా ఉందంటే విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉద్రేకతలు రెచ్చగొట్టే విధంగా ఉంది. ఇది సమాజం ఏ సమాజం ఒప్పుకోదు. కాబట్టి రాజకీయ నాయకుడు అనేవాడు ఎట్లుండాలంటే చాలా సౌమ్యంగా సహృద్భావ వాతావరణాన్ని కలగజేసే విధంగా ఉండాలి. నీ లెక్క చిల్లరగా నీవు ఎట్లా జన సైనికులు ఎట్లా చూడండి ఆ రోజు పోస్టు ఆ మీటింగ్ నిజంగానే వీళ్ళు పోస్టులు పెట్టకపోతే ఎవడొస్తాడో రండిరా బలి అంటే రేవంత్ రెడ్డిని కూడా వాడు ఎవడో మాట్లాడి నవ్వు వస్తున్నా అట్లా విధంగా మాట్లాడుతుంటే వ్యాఖ్యలు చేస్తుంటే జరగరాని జరిగితే ఇటు తెలంగాణ బిడ్డలకు కానీ అటు జన సైనికులకు కానీ ఏదైనా జరిగితే రేపు ఎవరిని నిందిస్తారు మీరు రేవంత్ రెడ్డి నిందిరా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందిరా. కాబట్టి అట్లాంటి జరగకుండా శాంతి భద్రతకు భంగం కలగదు కాబట్టి మీకు అనుమతి లేదు. అదేవిధంగా కాక్రోచ్ జనతా పార్టీకి ఎందుకు ఇచ్చారంటే వాళ్ళు ఇందిరా పార్క్లో పెట్టుకున్నారు వాళ్ళు తెలంగాణ బిడ్డల్ని కించపరచలేదు తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరచలేదు తెలంగాణ ఎక్కడ కూడా ఏం మాట్లాడలేదు కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ దిష్టి తగిలని ఎక్కడ కూడా వ్యాఖ్యలు చేయలేదు. ఆ కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఉందో బొద్దింకల జనతా పార్టీ వాళ్ళు ఎప్పుడు తెలంగాణకు వచ్చి వాళ్ళ ఇందిరా పార్క్లో ఎవరైనా ధర్నా మీరు కూడా పెట్టుకోండి ఇందిరా పార్క్లో వద్దని కాక్రోచ్ పార్టీని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందా స్వాగతం అంటే ఇలా నరేంద్ర మోడీ పై తిరుగుబాటు అది యువతలో ఉన్న తిరుగుబాటు ఎందుకు తిరుగుబాటు ఇలా దేశం ఎట్లుంది ఇలా తాకట్టు ఏడబెట్టినది దేశాన్ని అమెరికాకు తాకట్టు పెట్టిండు ట్రంప్ తల ఊపమంటే తల ఊపుతాడు డూడు బసవం లెక్క మారిపోయాడు నరేంద్ర మోడీ అదా మనం కోరుకున్నది. ఇందిరాగాంధీ
అమెరికన్ ప్రెసిడెంట్ని ఎదిరించిన ధీరవనిత వీరవనిత ఉక్కు మనిషి అపరకాళిక ఇందిరాగాంధీ. ఇలా పిరికి పందా నరేంద్ర మోడీ కనపట్ల కళ్ళ ముందు. ఇలా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు $120 పోయిన కాంగ్రెస్ ప్రభుత్వం పెట్రోల్ ధర హైదరాబాద్లో ఆ రోజు నాకు బాగా గుర్తు 65-70 రూపాయలే ఉంది. 70 దాటినిలే. డీజిల్ ధర 50 రూపాయలు ఉంది. మరి ఇలా నరేంద్ర మోడీ పాలనలో బ్యారెల్ ధర 70-80 ఉన్నా 100 రూపాయలు పెట్రోల్ డీజిల్ ఉంటామేంటి? 100 రూపాయలు పెట్రోలు డీజిలు 95 రూపాయలు 96 రూపాయలు ఉంటామేంటి? ఎంత ఈ దుస్థితి అంటే దేశ ప్రజలపైన పన్నులు వేస్తుంది బీజేపీ ప్రభుత్వం. అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఏం చేసింది? ఆ పన్నుల్ని కేంద్ర ప్రభుత్వం భరించేది. ఓకే, చమురు సంస్థలకు లక్షలాది రూపాయల చొప్పున పేద ప్రజలపైన పన్నులు వేయకుండా, సామాన్యులపైన పన్నులు వేయకుండా, దేశ ప్రజలపైన పెట్రోల్ డీజిల్ భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం, సోనియా గాంధీ యూపీఏ చైర్మన్గా ఉన్న ప్రభుత్వం ఆ యొక్క నష్టాన్ని భరించేది. అందుకోసం మనకు పెట్రోల్ డీజిల్ ధర పెరగలేదు. ప్రాంతీయవాదం, వేర్పాటువాదం. ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ ఏం వ్యాఖ్యలు చేశారంటే, ఢిల్లీలో ఉన్నప్పుడైతే మాత్రం నాకు రాష్ట్ర ప్రయోజనాల కంటే దేశమే ముఖ్యమని ఒక మాట మాట్లాడారు. లాస్ట్ టైం మన హైదరాబాద్లో ప్రెస్ మీట్లో భాగంగా మితిమీరిన ప్రాంతీయవాదము దేశ సమగ్రతకు భంగం కలిగించే అవకాశం ఉంది అనే అంశం చేసింది. కాంగ్రెస్ వాళ్ళకి కానీ ఈ దేశంలో మిగతా రాజకీయ పార్టీలకు పవన్ కళ్యాణ్ చెప్తే నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మిడిమిడి జ్ఞానం. ఆయన అదే అంటాను కదా, తెలంగాణ పౌరులు ఏర్పాటువాదంతో చనిపోయారా? అప్పుడు మాట్లాడినప్పుడు ఆయన ఏందో, ఆయన స్థాయి ఏందో, ఆయన పరిపక్వత ఏందో అర్థమైపోయింది. కాబట్టి పవన్ కళ్యాణ్ మాటలని సినిమా డైలాగ్. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం. అవును, ప్రాంతీయమానం ముందు. దేశం అంటే అందరికీ ప్రేమే. నీ ఒక్కడికే కాదు, నీకన్నా ముందు పుట్టిన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళ నుంచి విడిపించింది. తెలంగాణకు స్వేచ్ఛను ప్రసాదించింది, మీ నుంచి విడిపించింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. నువ్వు మాకే తాతకు దగ్గులు నేర్పుతావా దేశం గురించి, జాతీయత గురించి? రాజీవ్ గాంధీ ఇలా చనిపోయిండు. ఎందుకు చనిపోయిండు? జాతీయ సమైక్యత ఆయన, తర్వాత సహృద్భావ వాతావరణం, మత సామరస్యం, ఇక నేను చెప్పింది కాంగ్రెస్ పార్టీ. నువ్వు అక్కడి నుంచి నేర్చుకుంటా నువ్వు మాకు కొత్త పాఠాలు చెప్తే నవ్వుతుడనా కానీ హాస్యాస్పదంగా ఉంది. ఎవరికైనా దేశం అంటే ప్రేమ. ఈ దేశం పైన మరి ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు తోకముడిచి నువ్వు పహల్గామ్లో 25 మందిని చంపితే ఎవడన్నా పట్టుకున్నారా? మరి నువ్వు అదే పార్టీలో పొత్తులో ఉన్నావు. సిగ్గున్నాడు అయితే ఆ పార్టీలో బీజేపీ పార్టీ సంకీర్ణ ప్రభుత్వంలో బయటకు వచ్చేయాలి. దేశం మీద ప్రేమ ఉంటే నువ్వు. ఇలా దేశం మొత్తం కూడా యుద్ధానికి సిద్ధమైంది. సైనికులు తమ యొక్క శక్తి సామర్థ్యాలు నిరూపించుకోవడం కోసం పాకిస్తాన్పై కథన రంగంలో కాలు దువ్వి మరొకసారి ఇందిరాగాంధీ టైంలో 80,000 మంది 90,000 మంది సైనికుల్ని ఓడించి, పాకిస్తాన్ సైనికులు ఓడించి బందీగా పట్టుకొని విజయ గర్వంతో ఆ రోజు మరి పొంగిపోయారు నా సైనికులంతా. ఆ రోజు 71లో అదే గర్వాన్ని మరొకసారి ప్రదర్శిద్దాం, పాకిస్తాన్ యొక్క పొగర్ను అణుచుదాం అని చెప్పేసి నా యొక్క భారతీయులు 25 మందిని పొట్టన పెట్టుకుంటారా అని చెప్పి నా సైనికులకు మొత్తానికి దేశం, రాహుల్ గాంధీ, ప్రతిపక్ష పార్టీలు అందగా ఉంటే మరి ఎందుకు పిరికి పందలెక్క నరేంద్ర మోడీ తోక ముడిచిండు? తోక ముడిచినప్పుడు మరి నీకు జాతీయత గుర్తురాలేదా? జాతీయ భావం గుర్తురాలేదా? పాకిస్తాన్ దారుణాలని మరి ఎందుకు మరి అణచివేయకుండా, మరోసారి ఇట్లాంటి తప్పులు జరగకుండా, శాశ్వతంగా పీఓకేని ఆక్రమించుకోకుండా ఎందుకు తోక ముడిచారు? అంటే ఇలా చేతిలో అదే అంటున్నా, ఇలా భారతదేశాన్ని నరేంద్ర మోడీ కాదు పాలించేది, ట్రంప్ పాలిస్తుండని చెప్పి దేశ యువత మొత్తం కూడా ఇలా తల ఎత్తుకునే, దేశాన్ని తల దించుకొని ఇలా నరేంద్ర మోడీ చేస్తానంటే నువ్వు ఏం చేస్తున్నావు? మరి నువ్వు జాతీయవాదం, నీ జాతీయవాదం అడిగిపోయింది. నువ్వు ప్రశ్నించాల్సింది ఈ దేశంలో ఉన్న కాదు, నరేంద్ర మోడీని ప్రశ్నించు. కూటమిలో ఉన్నాక ఎట్లా ఫస్ట్ అదే బయటికి రా అంట. నీకు నిజమైన ప్రేమ ఉంటే బయటికి రా. నువ్వు నిజమైన జాతి మీద ఇలా దేశం యొక్క పరువు పోతుంది. నరేంద్ర మోడీ అమెరికాకు, ట్రంప్కు తాకడి పెడతాడు. కాబట్టి నువ్వు బయటకు వచ్చి ప్రశ్నించు. నీ దేశం మీద ప్రేమ ఉంటే నీది ఉత్తుత్త ప్రేమ. నరేంద్ర మోడీ దగ్గర మోకరిల్లే ప్రేమ నీది. నరేంద్ర మోడీని ప్రసన్నం చేసుకోవడం కోసం నువ్వు మాట్లాడుతున్నావు. ఇంతకుముందు ఒక మాట మాట్లాడారు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్యాకేజీ స్టార్ అన్నారు. 100%. పవన్ కళ్యాణ్ ఏం తక్కువ? పవన్ కళ్యాణ్ ఒక సినీ నటుడు, అతనికి సినిమాల నుండి డబ్బులు వస్తాయి, ఆర్థికంగా అతను డబ్బుల్ని ఆశించాల్సిన అవసరం. పవన్ కళ్యాణ్ అట్రప్లాపు, సినిమాలన్నీ అట్రప్లాపు, నిర్మాతలన్నీ అప్పుల పాలయ్యారు. ఆయనకి ఏమొస్తాయి? 50 కోట్లు ఆయన పిలిస్తే, ఆయన పిలుపునిస్తే ఇప్పటికి కూడా డొనేషన్స్ వస్తున్నాయి. నిజంగా ఆయన ఇంకా డబ్బుల కోసం ఆశపడాల్సిన డొనేషన్లు ఏమొస్తాయండి? ఏ మాత్రం ఇస్తారు? అభిమానుల దగ్గర ఏముంటాయి? 100, 200, 1000, 1,00,000 కథ ఉన్నోడు అయితే 10 లక్షలు ఇస్తాడు. ఏ మూలకు వస్తాయి అంటున్నా.
కాబట్టి నరేంద్ర మోడీ దగ్గర ఉన్న అదానీ అంబానీ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఉమ్, అవన్నీ ప్యాకేజ్ ఇచ్చి 100,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చి ఉమ్, ఈ విధంగా పచ్చని సంసారాలు చిచ్చు పెట్టే విధంగా కాంగ్రెస్ అంటే వీళ్ళ వల్ల తరం కాదులే కానీ ఉమ్. రేవంత్ రెడ్డి బాహుబలిని ఢీకోవటం ఎవరి వల్ల ఇది చెప్పండి. ఈ బాహుబలిని రేవంత్ రెడ్డిని ఢీకోవటం వల్ల ఇట్లాంటి పిచ్చి పిచ్చోళ్ళు పిచ్చి పిచ్చి మనుషులు వచ్చేసి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించే కాంగ్రెస్ని అడ్డుకుంటారా వాళ్ళు చెప్పండి. ఇవన్నీ కుట్రలు. కాంగ్రెస్ ను అడ్డుకోవడానికి రేవంత్ రెడ్డిని దెబ్బతీయడానికి పవన్ కళ్యాణ్ అస్త్రాన్ని వాడుతున్నారా అంటే కేంద్రం? ఇక్కడ చిచ్చు పెట్ట వాడటం కాదు ఇవన్నీ పనికిమాలిన ముచ్చట్లు. ఉమ్. వాళ్ళ వల్ల కాదు, రేవంత్ రెడ్డి ఢీకోవడం వల్ల కాదు, కానీ ఓ ప్రయత్నం ఏదో రకంగా చేయాలి, ఉమ్, ఓటు బ్యాంకును చేల్చాలా, ఏదో రకంగా చేయాలా అని కుట్రలు చేయాలి, కుతంత్రాలు. ఆ రోజు బ్రిటిష్ వాడు ఏం చేసిండు, విభజించు పాలించు, ఉమ్, హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టిండు, ఉమ్, వాళ్ళని వేరు చేసి వీళ్ళని చేసి 200 సంవత్సరాలు పాలించారు వాళ్ళు. ఓకే. రాజుల మధ్య ఈ రాజు మధ్య ఆ రాజు మధ్య చిచ్చులు పెట్టి ఉమ్, పాలించారు. ఆ రోజు స్వతంత్ర పోరాటం వీళ్ళు లేరు, బీజేపీ వాళ్ళు లేరు. ఓకే. పవన్ కళ్యాణ్కి ఏది తెలియదు అసలు, ఉమ్. ఏం తెలియదు. కాబట్టి ఏం చేయాలి, పవన్ కళ్యాణ్ లాంటి వాడిని ఒక డబ్బులు ఇచ్చి నువ్వు బోరా పోయి ఆగం చేయి, నిప్పు పెట్టు, ఉమ్, తర్వాత సంగతి ఏమైనా కానీ ఉమ్, నువ్వు అల్లకల్లో ప్రశాంతంగా ఉన్న కొనలో ఒక రాయి తర్వాత సంగతి అని చెప్పి ఇట్లాంటి వ్యక్తిని పంపిస్తున్నారు. నడుస్తుందా అది? ఇట్లాంటి ఈ తెలంగాణ సమాజం ఇట్లాంటి వాళ్ళు మస్తు మంది చూసింది. ఇట్లాంటి వాళ్ళని ఎంతమందిని చూసింది, ఆసఫ్ జాహీల్ని, గోల్కొండ సుల్తాన్ని, ఆసఫ్ జాహీల్ని అంటే నైజాముల్ని, ఓకే. తర్వాత సీమాంధ్ర పాలకుల్ని, రాజకీయ నాయకుల్ని Hmm. ఎంతమంది చూసింది తెలంగాణ సమాజం. తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా తెలంగాణ సమాజం రక్తంలో నరాల్లో పోరాటం ఉంటుంది. అది ఏదో అనుకుంటారు అయిపోయింది 12 ఏళ్ళు అయింది పోరాటం చేసేవాళ్ళు లేరు, మమ్మల్ని వచ్చిన ఇప్పుడు మాట్లాడు అనుకుంటారు. ఉమ్, కానీ ఎప్పుడు పిడికిలి బిగబడతారో ఎప్పుడు పట్టాలో తెలంగాణ సమాజం తెలుసు. ఓకే. కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు నేను ఏమంటానంటే మీరు రావచ్చు పోవచ్చు, మీరు రాజకీయాలు కూడా చేసుకోండి. నిజంగా ఫైనల్ గా ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ వరుసగా చేసిన కామెంట్లు తెలంగాణ పైన దృష్టి తెలంగాణ పెడుతున్నట్టు ముందు పవన్ ఆయన రకరకాల ప్రకటనలు చేస్తున్నారు కదా, ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ అమరవీరుల త్యాగాలను ఏర్పాటువాదంతో అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశం ఏర్పడాలని చేసిన పోరాటంతో పోల్చడాన్ని తప్పుపడుతున్నాం. ఉమ్, బేషరతుగా వెంటనే క్షమాపణ చెప్పాలి. ఉమ్, నువ్వు తెలంగాణలో ఉన్నావు, తెలంగాణలో ఇల్లున్న తిరుగుతున్నావు, రాజకీయాల్లో పోటీ చేస్తున్నావు, ఎవడొద్దంటలే. కానీ నీ రాజకీయ లబ్ధి కోసం చిచ్చు పెట్టడం కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు ఇదే విధంగా చేస్తే ఉమ్. మళ్ళీ మానుకోట రాళ్ళు మాట్లాడుకుంటున్నాయి, గుర్తుపెట్టుకో. జగన్ అప్పుడు మానుకోట రాళ్ళు మాట్లాడుకుంటున్నాయి. ఉమ్, నీలాంటి పెత్తనాన్ని తరిమి కొట్టడానికి యుద్ధానికి సిద్ధమవుతున్నాయి, ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తున్నాం. అంతే. అంతే, బరాబర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.